అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను నిన్నటి నుంచి నేను తినే ఆహార పదార్థాల గురించి నాకు గుర్తున్నంత వరకును ఇప్పుడు గుర్తొస్తుంది. నేను చేసుకునేవి ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఇవాళ 24 జూను. ఇవాళ మంగళవారం కదండి. మనకి మంగళవారమేనా? ఇవాళ బుధవారమా? మంగళవారం. వారం కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇవాళ ఈవినింగ్ స్నాక్ కోసం నేను ఇది చేస్తున్నాను. ఇవి ఫుల్ మఖనా. అంటే ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ కోసమని నేను నిన్న పెట్టాను. ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ బాయిల్ చేసేసుకుని అందులోనూ ఏం వేసుకున్నాను ఏంటి అన్నది పెట్టానన్నమాట. అది అలాగా పెడదామని, ఎవరికైనా తెలియని వారికి ఉపయోగపడుతుందని. ఇది ఇప్పుడు ఈవినింగ్ స్నాక్. అటుకులు మిక్సరు, కారపూస, జంతికలు అవన్నీ తినే టైం అయిపోయింది. ఎప్పుడైనా తింటాం అంతేను, మేమిద్దరం, మా వారి గురించి నా గురించిని. అలాగా వాటి ప్లేస్లో ఈ మధ్యన చాలా కాలం అయింది ఇవి మొదలుపెట్టి ఫుల్ మఖనా. ఇవి నాకు ఇండియాలో ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. ఇప్పుడు యూట్యూబ్లో చూశాకని నేను మొదలు పెట్టడం జరిగింది. ఫుల్ మఖనా డ్రై రోస్ట్ చేసేసాను. ఓన్లీ డ్రై రోస్ట్ అంతే. ఇది ప్యాను, ఏమీ వేయక్కర్లేదు మనం. ఆయిల్ కానీ ఏది వద్దు, ఉత్తినే డ్రై రోస్ట్ చేసేయటం. అవి మెత్తగా ఉంటాయి కరకరలాడే వరకును, అంతే. చేసేసి అందులోనూ కొంచెం ఇది రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను, కొద్దిగాను, అన్నీ కొద్దిగానే, ఎక్కువ కాదు. చాట్ మసాలా కొంచెం, కొద్దిగా పసుపు, ఇది మస్టర్డ్ ఆయిలు, అన్నీ అంతే కొద్దిగానమాట. ఈ మస్టర్డ్ ఆయిల్ దేనికన్నా మస్టర్డ్ ఆయిల్నే వేసుకోవాలని ఏమీ లేదు. ఇందులో మన సెస్మే ఆయిల్ అంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, ఏదైనా సరే. ఎందుకంటే ఇవి పట్టడానికి అంతే. ఫుల్ మఖనాకి కొంచెం పట్టుకోవాలి కదా మనం వేసినవి. అందుకని ఎక్కువ కారం, స్పైసీగా ఆహా ఓహో బాగుంది అనుకునేలా కాకుండా అవన్నీని కొంచెం త్యాగం చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు 70+ అయిపోయాక కూడాను ఇంకా అంత తాపత్రయపడిపోయి అన్నీ తినేయాలనుకుంటే ఎలాగా? ఇప్పటికి తినేవి చాలా తింటున్నాము. దానికే ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి అందరూను అని చెప్తాను కదా. ముఖ్యంగా మా వారికి అయితే బాగా చెప్తాను నేను. ఎన్ని తింటున్నాము ఇక్కడ ఈ అమెరికాలో ఉండి కూడాను. ఇండియావి తినేస్తున్నాము, రకరకాల కంట్రీ ఫుడ్లు అన్నీ తినేస్తున్నాము, పళ్ళు ఫుడ్డు. ఇవి ఎంత జాగ్రత్తలు పాటించితే ఎప్పుడు రోజును అప్పుడప్పుడు తినటానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. అంతా నోరు కట్టేసుకోకుండాను. అట్లాగే ఇప్పటి వరకు వచ్చి ఇంకా మామిడి పళ్ళు, అన్ని రకాల పళ్ళు తిని చూస్తున్నాము అంటే మరి నేను అనుకునేది మన అలా ఎంతమంది అనుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ చాలా చాలా గొప్ప అదృష్టం అన్నమాట. పళ్ళుండి కళ్ళుండి అన్నీ మన పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. మన చేతుల్లో ఉన్నవి ముందు మనం చేసుకోవాలి, అమలుపరుచుకోవాలన్నమాట. ఎంతవరకు మనం అమలుపరుచుకోగలమో అవన్నీ చేసుకోవాలి. ఇది ఇప్పుడు స్నాక్ కోసం ఫుల్ మఖనా. ఎక్కువ ఏమీ కాదు, 2 గుప్పెళ్ళు తినచ్చు అని. ఇది కూడా మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పింది. ఎక్కువ ఆయనవే నేను ఫాలో అవుతాను. నాకు కిచెనే ఒక మెడికల్ షాపు. డిఫరెంట్ ఫుడ్స్కి ఏంటి అన్నిటికీ కూడా నేను కిచెన్నే నేను ఎంచుకుంటాను, అలాగే ఫాలో అయిపోతూ ఉంటాను. ఇది ఇప్పుడు నిన్న నా క్లాస్మేట్ అయిన శ్రీ కడలి రాంప్రసాద్ గారు పెట్టారనమాట ఓట్స్ గురించి. అది చూసి నాకు రోజు పెడుతున్నారు ఆయన. ఎంత ఆశ్చర్యం వేస్తుందో నిజంగాను. ఆయన పెట్టే మెసేజ్లు చూస్తుంటేనే ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగాను ఇంచుమించు పరిచయం అయింది ఇక్కడ యూట్యూబ్లోనే. అంతే, ఏనాడో ఎప్పుడో చదువుకున్నాము 1996లోని. అక్కడ మొగల్తూరులో
క్లాస్మేట్స్ అట్టా అంతే, నాకేమీ గుర్తులేదు. ఆ ఫోటో నేను గ్రూప్ ఫోటో పెట్టేటప్పటికి రెస్పాండ్ అయ్యి ఆయన ప్రతిరోజు పెడుతున్నారు. ఇప్పుడు నిన్న కూడాను ఓట్స్ నేను తినటానికి నేను కూడాను డిసైడ్ అయ్యానని అన్నారు. ఏదైనా సరే లిమిట్స్లో ఉండాలి, టూ స్పైసీగా ఉండకూడదు. అలా చేసుకుంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకోగలం. ఇప్పుడు నేను కూడాను 1 ఇయర్ నుంచే నేను మందులు వాడుతున్నాను. షుగర్ అప్ అండ్ డౌన్ అవుతున్నదని, ఇంకా కొలెస్ట్రాల్, వీటికి ఇక్కడ అమెరికాలో ఇంకాను ప్రికాషన్గా కూడా వాడించేస్తారు. ఇప్పటిదాకా నేను ఫుడ్ తోటే కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. ఇది కలుపుతూ మాట్లాడుతున్నాను, అందుకని నాకు మాటలు గబగబా రావట్లేదు. ఇది కలిపేసి పక్కన పెట్టేసి మా మనవరాలు కూడా తింటుంది ఇష్టంగాను. మా మనవరాలకు ఇప్పుడు 12 ఏళ్ళు. మంచి ఫుడ్, గుడ్ ఫుడ్ అని అంటే ఏదైనా సరే లిమిట్స్లో తింటే కనుక అన్నీ మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అతిగా తింటే కనుక అనారోగ్యం అవుతుంది. ఇదే నేను పాటిస్తాను. అందుకని చెప్తున్నాను, ఇప్పుడు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని. ఇవి సాయంత్రం స్నాక్గాను మన తిని ఉన్నాం కదా ఈ జంతికలు ఇవన్నీ. సత్యనారాయణ రాజు గారు కూడా అదే చెప్పేవారు, బాగా పట్టేసినాయి అనే మాటలు. ఏమైంది నీ నాలుగుకి, చిన్నప్పటి నుంచి పళ్ళు వచ్చినప్పటి నుంచి ఎన్ని తినగలవో అన్నీ తిన్నావు కదా, అయినా కూడా ఇంకా అన్నీ తాపత్రయం పెట్టుకుంటే ఎట్లాగమ్మా, మరి ఆరోగ్యం ఎవరు కాపాడతారు అని ఆయన చెప్పినవన్నీ నాకు బాగా పట్టేసినాయి. ఎన్నో ఏళ్ల నుంచి, ఇంచుమించుగా 40 ఏళ్ల నుంచి. అట్లాగా నేను తమలపాకు, ఒక ఖర్జూర పండు అందులో పెట్టేసుకుని 2 తమలపాకులు రోజు తినండి. కాల్షియము, ఐరన్, ఖర్జూర పండులో ఐరన్ ఉంటుంది, తమలపాకుల్లోనేమో కాల్షియం ఉంటుంది. ఇలాగా చెప్పటం అవన్నీ నేను మ్యాక్సిమం పాటించేదాన్ని అన్నమాట. అలాగ పాటించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఏడాది మీద ఇప్పుడు 3 నెలలు అయిందంతే నేను మందులు అనేవి మొదలుపెట్టి. స్టాటిన్, బేబీ ఆస్పిరిన్, మెట్ఫార్మిన్, ఇవన్నీ మినిమం అన్నమాట, మినిమం ఎంజీలోను. అట్లాగా ఒక్క సంవత్సరం మీద 3 నెలలు అయింది. 3 నెలలు కూడా అవ్వలేదు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అనుకుంటా. ఇక్కడ అన్నీ ఇంకా మీరు మొదలు పెట్టాలి మీ ఏజ్ని బట్టి అని అన్నారు. నేను ఫుడ్ తోటే నేను కంట్రోల్ చేసుకుంటానని 2 ఇయర్స్ కూడా ఎగో కూడా నేను డాక్టర్ తోటే చెప్పాను. ఓకే అని పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా. అంటే HbA1c ఇక్కడ ఎక్కువ, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కూడా కాదు, HbA1c మాత్రమే తీసుకుంటారు. అది 6.2, 5.8 అయితే అది డయాబెటిక్ కాదు. 6.2 నుంచి డయాబెటిక్ అంట. 5.8 ఉండేదల్లా నాకు 6.2 అయింది. ఇంకప్పుడు మెట్ఫార్మిన్ 500 mg ఒక్కసారి తీసుకుంటున్నాను అనమాట. అదే అలాగే ఉంది, అదే ట్యాబ్లెట్. ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా అయ్యింది. మళ్ళీ HbA1c 3 monthsకి ఒకసారి చేసుకోమంటారు. మెయిన్ మనం తిన్నది ఎన్ని క్యాలరీస్ అవన్నీ బర్న్ అయినాయా లేదా, మనం తినేసి కూర్చున్నామా, అది కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా యాక్టివ్గా ఉండి కాస్త మనం చక్కగా పనులు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అసలు పని చేయటం అంటేనే ఇష్టం, పని చేయకుండా ఉండటం అంటే నాకు అస్సలు బోర్ అనమాట. అలాగా హాబీ వంటలు, పిండి వంటలు ఏమైనా చేయటం. అలాగా ఆ తర్వాత పాటలు పాడుకుంటూను, పూజలు చేసుకుంటూను. పూజల గురించి ఒకరోజు చెప్పాలి. పూజలు బాగా ఎక్కువసేపు ఇలా బెండ్ అయ్యి చేసుకుని నేను బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నాను. అది కూడా ఇప్పుడు మానేశాను. మనకి ఈక్వల్గా ఉండే హైట్లో పెట్టుకోవటం, అవన్నీ మార్పులు చేర్పులు చేసేసుకున్నాను అనమాట. గంటలు అలాగా వంగుని బెండ్ అయ్యి ముందుకి చేయటంతో బ్యాక్ పెయిన్ వచ్చేయటం, లోవర్ బ్యాక్ పెయిన్ అదంతా బాగా ఒకరోజు చాలా సీరియస్గా వచ్చేయటం, లేవలేకపోవటం బెడ్ మీద నుంచి జరిగింది. వెంటనే ఇంకా కోడలు కొడుకు తీసుకుని వెళ్ళిపోవటాలు అన్నీ చేసేటాలు, ఎక్స్రేలు అన్నీ. అప్పుడు ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయిందని దానికి వారానికి 1 ట్యాబ్లెట్ వేసుకోవాలి.
అది వేసుకున్నాక నాకు చాలా చాలా తేడా వచ్చింది. అది వెరీ పాపులర్ మెడిసిన్ అట ఇక్కడ. మన ఇండియాలో కూడా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇండియాలో మరి మేము విడిచిపెట్టేసాం కాబట్టి నాకు అసలు తెలియదు. అయినా నాకు అక్కడ ఏమీ లేవు అసలు. 8 ఏళ్ల క్రితం ఏమైనా చిన్న చితక వస్తే హోమియోపతి అంతే. ఎన్నో ఏళ్ళు నాకు హోమియోపతి అలవాటు. ఇప్పుడు ఎన్ని చెప్తున్నానో కదా. మా వారు వచ్చారు, లంచ్కి కూర్చున్నారు. ఇంక నేను ఇది ఆపేస్తున్నాను. ఇందులో వేసి మీకు చూపించాను కదా. ఎవరైనా ఆసక్తి కలవారు మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకున్న వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇలాగ పెట్టాలనిపించింది. వీడియో తీసి పెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్, ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో. అందరూ చూస్తున్నారు, చాలా ఆసక్తిగా కామెంట్లు పెడుతున్నారు. అందుకని నాకు ఇవి పెట్టాలని అనిపిస్తుంది అనమాట. తీసి నా కోసం నేను చేసుకునేవి, మా కోసం మేము ఇంట్లో చేసుకునేవిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్.